ఎంతో కమ్మగా చాలా రుచిగా ఉండే బీరకాయ పచ్చడి అన్నంలో మాత్రమే కాదు సంగట్లో కూడా అదిరిపోతుంది. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఒక 4-5 ఎండుమిర్చి బాగా వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక 4-5 పచ్చిమిర్చి కూడా వేసి వేగినాక సన్నగా తరిగిన లేత బీరకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకొని ఒక ఆనియన్, ఒక టమాటా కట్ చేసి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. చివరిగా ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, కాస్త చింతపండు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేపుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్‌లో ముప్పావు కప్పు పల్లీలు వేసి వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాక మాత్రమే మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసి ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని కాస్త ఎక్కువగానే వడియము, జీలకర్ర, కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసి చిట్లనివ్వాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి ఒక్క 2 నిమిషాలు వేడి చేస్తే సరిపోతుంది. కమ్మనైన బీరకాయ పచ్చడి రెడీ.